చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా ఉన్నారు, వాళ్ళకి చాలా పొలం ఉంది, ఆస్తి ఉంది, మంచి భవనంలో ఉన్నారు. ధన్యులు అనుకుంటారు బయట చూసేవాళ్ళు, లోపల ఏం జరుగుతుందో తెలియదు మనకి. దేవుని పిల్లలారా, పైకి కనబడే ధన్యత కాదు. ధన్యత అంటే మనసు నిండా తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే స్థితి. అది ఎలా వస్తుందంటే నీతిని అనుసరించాలి, ఎల్లవేళలా స్తోత్రం, న్యాయాన్ని అనుసరించాలి. నీతి న్యాయాలుగా ఈ దినాల్లో ఉంటే ఆఫీసుల్లో కానీ, మనం పనిచేసే దగ్గర కానీ, కరప్టెడ్ ఆఫీసర్స్ దగ్గర మనం ఉన్నప్పుడు ఆ నీతి న్యాయాలని పోయామనుకోండి, మన నీతి న్యాయాలన్నీ ఎరగొట్టి ఆడ పెడతారు. మనల్ని అవినీతిపరులుగా చిత్రీకరిస్తారు, పట్టిస్తారు. అలాంటి లోకంలో మనం ఉన్నాం. కానీ నీతి న్యాయముల కర్త అయిన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉంటాడు గనక, ఆయనే మన నీతి అయి ఉన్నాడు గనక, నీతిని అనుసరించి నడుచుకున్న చేత ధన్యకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఈ సత్యం అర్థమైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువారి మహిమ కొరకు మనలను బలపరచునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.